ప్రధానంగా యూపీఎస్సీ అనేది ప్రామాణికత. అవును. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగుల త్యాగాలతో వచ్చిన దానిలో ఇండియాలోనే బెస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి కేసీఆర్ గారు అప్పుడు యూపీఎస్సీ దేశంలో ఉన్న అన్ని పబ్లిక్ సర్వీసుల మీద కమిటీ వేస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గంటా చక్రపాణి గారు ఉన్నప్పుడు బెస్ట్ సిస్టమ్స్ పాటిస్తున్నాము, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ పాటిస్తున్నాము. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీని స్టడీ చేసి బెస్ట్ మెథడాలజీ బెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చినామని చెప్పిన దగ్గరే పరీక్షా పత్రాలు లీక్ అయినాయి, బయోమెట్రిక్ విధానంలో లోపాలు జరిగినాయి. ఇక్కడ ఇన్ని సందేహాలు ఉన్నాయి. ఫిలిమ్స్ కు కాల్ టికెట్, మెయిన్ కో కాల్ టికెట్ రాయడం. ఇప్పటికైనా భారతదేశ యూపీఎస్సీ చరిత్రలో కానీ మిగతా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చరిత్రలో నేను చెప్తున్నది కాదు, నిరుద్యోగులు విత్ ఆథెంటిక్ ప్రూఫ్స్ తోటి ఇచ్చిన డేటా ఏంటంటే యూపీఎస్సీలో ఎప్పుడు కూడా 250 మార్కులకి 100 మార్కులు వస్తే టాప్ పేపర్లు. ఇక్కడ 100 మార్కులకి 60, 70, 80 వస్తున్నాయి. 50% మించి ఎప్పటికీ రాలేదు ఇండియాలో టాప్ స్కోర్. యూపీఏ మిగతా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా 60% ఎప్పుడు దాటలేదు. కానీ ఇక్కడ 65-70% కూడా దాటిందంటే ఇక్కడ రాసిన పిల్లల యొక్క టాలెంట్ చాలా బాగుండుంటే ఆ పత్ర టాపర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా ఆన్సర్ చేశారో మాకు పెట్టండి, మేము దాన్ని ఫాలో అవుతాం, నెక్స్ట్ ప్రిపేర్ కావడానికి ట్రాన్స్పరెన్సీ ఉండాలంటున్నారు. సివిల్ సర్వీస్ లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి 4 సార్లు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు కావాలంటే రేపు వాళ్ళ నెంబర్లు ఇస్తాం, మీరు వాళ్ళతో మాట్లాడండి. ఒక అభ్యర్థి సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వ్యక్తి 47, 47, 47 3 పేపర్లలో, మిగతా పేపర్ 46, 60 వాళ్ళు స్వయంగా పంపించారు. ఇప్పుడు సివిల్ సర్వీస్ అనేది చాలా టఫ్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ లో ఇంకోటి తెలంగాణ మూవ్మెంట్ ఫ్యాకల్టీ కూడా ఒక ఆయన నాకు ఫోన్ చేసిండు. ఫ్యాకల్టీ పుస్తకాలు రాసిన ఆయనకి అతి తక్కువ మార్కులు వచ్చినాయి. తెలంగాణ మూవ్మెంట్ పేపర్లు ఎవరితో దిద్దించారు అనేది చాలా మంది అడుగుతున్నారు. సార్ చెప్తారు దాని మీద. ఇంకా అసలు తెలంగాణ మూవ్మెంట్ పేరుకు సంబంధించి కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎకానమీ కానీ నేను ఏమంటానంటే స్థూలంగా టీఎస్పీఎస్సీని రిక్వెస్ట్ చేస్తున్నా, టీజీపీఎస్సీ మన రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. విద్యార్థులు ఇన్ని అనుమానాలు అడుగుతున్నారు, మీరు ఎటువంటి తప్పు చేయలేదు, మీరు మంచిగానే చేసిరు అనుకుందాం. ఎందుకు టీజీపీఎస్సీ గాని ప్రభుత్వం గాని విద్యార్థుల సమస్యలని పరిష్కరించడానికి ఒక అపెక్స్ కమిటీ వేసి ఒక వారం రోజులు ఒక ఓపెన్ గా నిరుద్యోగుల నుంచి విద్యార్థుల నుంచి ఏమేమి డౌట్స్ ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించడానికి ఒక ఓపెన్ ఫోరం పెట్టచ్చు కదా. టీజీపీఎస్సీ లోనే గ్రీవెన్స్ సెల్ పెట్టి చైర్మన్ గారు ఉంటారు, ఒక 4 ఎక్స్పర్ట్స్ ఉంటారు, పిల్లల క్వశ్చన్స్ అందరు తీసుకొని అసలు అయిపోతుంది. పిల్లలు వెళ్తేనేమో అక్కడ పోలీసులు 144 సెక్షన్ పెడుతున్నారు, అపాయింట్మెంట్ దొరకట్లేదు. ఆ నవీన్ నికోలస్ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఆయన అసలు దొరకడు. ఈ జియో నెంబర్ 29 తీసుకొచ్చిన మహానుభావుడు ఆయనే. అంటే ప్రభుత్వాన్ని ప్రతి దశలో తప్పు చేసే విధంగా, ఇన్ని కేసులు వేసే విధంగా తప్పుల తడకతో ఎందుకు నోటిఫికేషన్ ఇస్తున్నారు? నోటిఫికేషన్ ఇవ్వాలి, తొందరగా కంప్లీట్ చేయాలి. ప్రభుత్వం చిత్తశుద్ధి, రేవంత్ రెడ్డి గారి తపన ఒకవైపు ఉంటే 32 కేసులు ఇప్పటికి ఆల్రెడీ ఉన్నాయి, ఇంకో 300 కేసులు వచ్చినాయి అనుకో. ఇన్ని కేసులకు అవకాశం ఇచ్చింది ఎవరు? అంతే కదా. లక్షల రూపాయలు ఫీజు కట్టి నిరుద్యోగులు చందాలు వేసుకొని వాళ్ళేం తమాషాకు పోట్లే కదా, రూపాయి అడుక్కొని ఢిల్లీలో పోతున్నారు. అంటే ఇన్ని తప్పులు ఉంటేనే కదా. నేను ఏమంటున్నా అంటే ఇప్పటికైనా ఒక బాధ్యతతో తెలంగాణ మీద ప్రేమతో నిరుద్యోగుల ఆవేదన చూసి ఘనీభవించిన హృదయంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చైర్మన్ గారు గతంలో జనార్దన్ రెడ్డి గారు తప్పు చేసిరు అన్నారు, ఎవరు ఆన్సర్ చెప్పలేదు. మహేందర్ రెడ్డి గారు వచ్చారు, వెళ్ళిపోయారు, 2 ప్రభుత్వాలు మారిపోయినాయి. ఇప్పటికైనా మీరు నిరుద్యోగులతో డైలాగు, డిస్కషన్, డిబేట్ జరపండి. నేను ప్రసన్న హరికృష్ణ గారు ఇంకా సమాజంలో ఉన్న మేధావులందరినీ తీసుకున్నాం, ఒక కమిటీ చేసి దగ్గరికి వెళ్ళి బాధల మీద మీరే ఇనిషియేటివ్ తీసుకోండి. మీరు రేపు పొద్దున టీజీపీఎస్సీ చైర్మన్ గారిని కలవండి, సెక్రటరీ గారిని కలవండి. మేము మా నిపుణుల బృందంతో మా పిల్లలు అడిగే ప్రశ్నలని నివృత్తి చేయమంటున్నాం. దాని మీద సార్ ఇంకా వివరంగా చెప్తే బాగుంటుంది.